కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము ప్రారంభము నుండి చివరి వరకు దావీదు గారు పలికినటువంటి ఈ మాటలను మనము ఈ యొక్క ఆదివారపు ఆరాధన దినమున ధ్యానిద్దాం. చూడండి, చదవండి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియమైన దేవుని వారలారా, భక్తుడైనటువంటి దావీదు గారు మరి ఈ మాటలు పలుకుతున్నారు. ఈ అధ్యాయము లేదా ఈ వచనాన్ని ఈ అధ్యాయములోని వచనాలను తెలియని క్రైస్తవులు అనేవారు ఎవ్వరు కూడా ఉండరు అని దావీదు గారు పలుకుతున్నటువంటి ఈ మాటలు, ఈ అధ్యాయాన్ని కూడా ఇదిగో తెలియని క్రైస్తవులు అంటూ కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ అధ్యాయం అనేది క్రైస్తవులకు చాలా సుపరిచితమైనది. క్రైస్తవులందరికీ కూడా ఈ అధ్యాయము చాలా సుపరిచితమైనది, ఇష్టమైనది. ఈ దావీదు కీర్తన చాలా అందరికీ కూడా ఇష్టమే. అలాగనే చూడగలిగితే ఈ అధ్యాయములోని వాక్యాలను మనము చిన్నపిల్లలకు కూడా మనం ఏం చేస్తుంటామంటే కంఠస్థ వాక్యాలుగా మనం నేర్పిస్తుంటాం. కానీ దావీదు గారు పలుకుతున్నటువంటి మాటలను మనం చూడగలిగితే దావీదు గారు ప్రారంభంలో మరి మొదటి వచనంలో ఒక మాటను అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇదిగో యెహోవాయే నాకు కాపరిగా ఉన్నాడు, దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు గనక నాకు లేమి కలుగదు. నాకేమి కూడా కొదువ కాదు, తక్కువ కాదు, నాకు లేమి కలగదని దావీదు గారు మాట్లాడుతున్నాడు. చూడగలిగితే దావీదు గారు ఎవరికి కాపరి? గొర్రెల కాపరి. దావీదు గారు గొర్రెలకు కాపరిని మనకు బాగా తెలుసు కదండి. దావీదు గారు ఎవరికి కాపరి? దావీదు గారు గొర్రెలకు కాపరి. అయితే దావీదు గారికి ఎవరు కాపరట? యెహోవా దేవుడే కాపరి. మరి దావీదు గొర్రెలకు కాపరి. కానీ దావీదుకు ఎవరి కాపరని దావీదు చెప్పుకుంటున్నాడంటే యెహోవా నాకు కాపరి, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడని మరి దావీదు గారు చెప్తున్నాడు. కాపరి అనగా అర్థం ఏంటి? కాపరి అంటున్నాడు కదా, యెహోవా నాకు కాపరి అంటున్నాడు. కాపరి అనగా అర్థం ఏంటని మనం చూడగలిగితే ఇగో కాపరి అంటే కాచేవాడు, కాపాడేవాడు. ఎవరైతే కాస్తారో, ఎవరైతే కాపాడుతారో వారిని కాపరి అని మనం పిలుస్తాం. దావీదు గారు గొర్రెలకు మంచి కాపరట. దావీదు గారు గొర్రెలకు మంచి కాపరి. ఇదిగో సింహము నోటిలో నుండి, ఎలుగుబంటి నోటిలో నుండి
తన గొర్రెలను కాపాడుకున్నటువంటి ఒక మంచి కాపరిగా దావీదు గారు మనకందరికీ తెలుసు. దావీదు గారు గొర్రెలకు మంచి కాపరి కదా. మంచి కాపరి ఏం చేస్తున్నాడంటే, ఇదిగో సింహము వచ్చి మందలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క గొర్రెలన్నిటిని కూడా మరి నాశనం చేస్తున్నప్పుడు, చంపివేస్తున్నప్పుడు, మరి సింహము బారి నుండి, ఎలుగుబంటి నోటు నుండి తన గొర్రెలను కాపాడుకున్నటువంటి ఒక మంచి కాపరిగా దావీదు గారు మనకందరికీ తెలుసు. అలాగనే మనం చూడగలిగితే మనమైతే ఏం చేస్తాం? దావీదు గారు సింహము లోటులో నుండి, ఎలుగుబంటి లోటులో నుండి గొర్రెలను కాపాడుకున్నాడు. ప్రాణాలకు తెగించి, ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా దావీదు గారు మరి సింహము నోటు నుండి, ఎలుగుబంటి లోటులో నుండి గొర్రెలను కాపాడుకున్నాడు. మనమైతే ఏం చేస్తాం? మీరైతే ఏం చేస్తారు? ఒకవేళ మనమే కాపర్లుగా ఉన్నామనుకోండి, మీరే కాపర్లుగా ఉన్నారనుకోండి, మీరేం చేస్తారు? పారిపోతాం. ఏం చేస్తాం మనము? ఇదిగో బ్రతుకుంటే అడుక్కు తినైనా బ్రతుకోవచ్చు కదండి. మనం అనుకుంటాం అలాగా, ఇదిగో బ్రతుకుంటే అడుక్కొనైనా తినొచ్చు, కానీ మనము సింహము బారిన నుండి, ఎలుగుబంటి బారిన పడకుండా, మరి అవి ఏమైపోయినా పర్లేదు, కానీ మొదటిగా మన ప్రాణాలను మనము కాపాడుకోవాలని ఏం చేస్తామంటే మనం పారిపోతాం. మనం ఏం చేస్తామంటే పారిపోతాము. కానీ దావీదు గారు ఏం చేస్తున్నారని మనం చూడగలిగితే, తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా మరి సింహపు లోటు నుండి, ఎలుగుబంటి లోటులో నుండి గొర్రెలను కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. దావీదు గారు గొర్రెలకు కాపరైతే, దావీదుకు ఎవరు కాపరట? దేవుడే నాకు కాపరి, యెహోవాయే నాకు కాపరి అని చెప్తున్నాడు. దేవుడే నాకు కాపరి, యెహోవాయే నాకు కాపరని దావీదు గారు అంటున్నారు. దావీదు గారు ఎవరికి కాపరట అంటే, ఇదిగో గొర్రెలకు కాపరి, దావీదు గారికి యెహోవా కాపరి. అలాగనే మనం చూడగలిగితే, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. ఇదిగో దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, దేవుడు నన్ను కాపాడుతున్నాడు గనక నాకు లేమి కలగదు. ఏది కూడా తక్కువ కాదు, ఏది కూడా తక్కువ కాదు. ఇదిగో నేను ఎలాగైతే గొర్రెలను పచ్చిక గల చోట్లకు మళ్ళీ తీసుకువెళుతున్నాను, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నానో, అలాగే దేవుడు కూడా నన్ను కూడా మంచి ఆహారంతో దేవుడు నన్ను పోషిస్తున్నాడు. ఆయన నాకుంటే ఏమి కూడా నాకు కొదువలేదు, కొరతలు లేవు. గాఢాంధకారపు లోయలలో నేను వెళ్ళినను, సంచరించినను ఏ అపాయమునకు భయపడవలసినటువంటి అవసరత నాకు లేదు. ఎందుకనగా యెహోవా నాకు కాపరి, ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నన్ను ఆదరించును. నేను దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు. నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును గనక, ఇదిగో నేను ఆనందముగా చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తానని భక్తుడైనటువంటి దావీదు గారు మనకు తెలియజేస్తున్నాడు. దావీదు గారు అంటున్నారు, ఇదిగో యెహోవా నాకు కాపరి, దేవుడే నాకు కాపరి, ఆయన నాకు సహాయకుడు అంటున్నాడు. అని దావీదు గారికి ఎవరి కాపరట? యెహోవా కాపరి. మరి నీకు నాకు ఎవరు కాపరి? దావీదు గారికైతే ఇదిగో యెహోవా నాకు కాపరి, దేవుడే నాకు కాపరి అని దావీదు గారు చెప్తున్నాడు. మరి నీకు నాకు కాపరిగా ఎవరున్నారు? దేవుడే. నీకు నాకు కాపరి దేవుడేనా, యెహోవాయేనా? చూడగలిగితే దేవుడు ఎవరికి పడితే వారికి కాపరిగా ఉంటాడా? దేవుడు ఎవరికి పడితే వారికి కాపరిగా ఉంటాడా? లేదా మరి కొద్ది మందికే కాపరిగా ఉంటాడా? లేదా అందరికీ కాపరిగా ఉంటాడా? అందరికీ కాపరిగా ఉంటాడా? అందరికీ కాపరిగా ఉంటాడో లేదో ముందుకు వెళ్ళి చూద్దాం. మీరేం చెప్తున్నారు? దేవుడు అందరికీ కాపరి అంటున్నారు. మరి దేవుడు అందరికీ కాపరా, కొందరికి కాపరా? ఎవరికి పడితే వారికి కాపరిగా ఉంటాడా దేవుడు అని మనం చూడగలిగితే ముందుకు వెళ్ళి దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాం. ఇదిగో ఈ వాక్యాన్ని చదువుతున్నటువంటి వారందరూ కూడా
ఈ వాక్యాన్ని చదువుతున్నటువంటి వారందరూ కూడా ఇదిగో నాకు కూడా కాపరే, యెహోవా నాకు కాపరని దావీదు గారు పలికారు కదా. ఆ వాక్యాన్ని కూడా మనం కూడా చదువుతున్నాం కదా. చదువుతున్న వారందరూ కూడా ఇదిగో యెహోవా నాకు కూడా కాపరే అంటున్నారు. అందరూ కూడా అందరికీ దేవుడు నాకు కాపరే అని అందరూ చెప్పుకుంటున్నారు. చూడగలిగితే అందరికీ కాపరిగా దేవుడు ఉంటాడా, మరి కొందరికే ఉంటాడని చూడగలిగితే దావీదు గారు యెహోవా నాకు కాపరి అంటున్నారు. అలాగే దావీదులాగా ఎవరైతే బ్రతుకుతారో, దావీదులాగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే బ్రతుకుతారో వారందరికీ కూడా దేవుడు కాపరే. కాబట్టి ఏదో బాప్తిస్మం తీసుకున్నాము కదా, దేవుని నమ్ముకున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను, దేవుడు కూడా నాకు కాపరే అనుకుంటే పొరపాటు. అది బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన దేవుడు నీకు కాపరిగా ఉంటాడా? ఏమండి, ఎవరైతే దావీదులాగా బ్రతుకుతారో వారందరికీ కూడా దేవుడు కాపరే. చూడగలిగితే అసలు దేవుడు ఎవరికి కాపరిగా ఉంటాడు? అందరూ కూడా అనుకుంటున్నాం కదా, దేవుడు నాకు కాపరే అనుకుంటున్నాం అందరం. కానీ అసలు దేవుడు ఇంతకు ఎవరికి కాపరిగా ఉంటాడు? ఎవరికి కాపరిగా ఉంటాడో మనం చూడగలిగితే ఇదిగో చూడండి, ఒకసారి చూడండి. దావీదు గురించి దేవుడు చెప్పినటువంటి మాటలు, దావీదును గురించి దేవుడు చెప్పినటువంటి మాటలు, దావీదును దేవుడు ఎలా కాపాడుతున్నాడో, దావీదుకు ఎలా కాపరిగా ఉన్నాడో దేవుడే తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథం, 2వ సమూయేలు 8వ అధ్యాయము 6వ వచనం. దావీదును గురించి దేవుడు చెప్పుతున్నటువంటి మాటలు, దావీదునకు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో, కాపరిగా ఉన్నాడో మరి ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఇదిగో దావీదును గురించి దేవుడు పలుకుతున్నటువంటి, దేవుడు రాయిస్తున్నటువంటి మాటను మనం చూడగలిగితే ఆయన అంటున్నాడు, దావీదు ఎక్కడికి పోయినను, దావీదు గారు మరి ఎక్కడికి పోయినను, ఏ ప్రాంతానికి వెళ్ళినను, ఏ యుద్ధానికి వెళ్ళినను, ఏ దేశంలో ఉండను, ఏ పని చేస్తున్నను దావీదుకు కాపరిగా ఎవరున్నారట? యెహోవా ఉన్నాడు. ఇదిగో దేవుడు దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను రాయిస్తున్నాడు. చూడండి దావీదు గారి గురించి. దావీదు గారంట ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ యుద్ధం చేస్తున్నా కానీ, ఏ ప్రదేశంలో ఉన్న కానీ, ఏ పని చేస్తున్నా కానీ ఎవరు దావీదుకు కాపరిగా ఉన్నారు, ఎవరు దావీదును కాపాడుతున్నారని మనం చూడగలిగితే ఇదిగో యెహోవా అతనికి కాపరిగా ఉన్నాడు, యెహోవా అతన్ని కాపాడుతున్నాడు అని తెలియజేస్తున్నాడు. దావీదును ఒకరినే కాదు కానీ ఇదిగో దావీదు బ్రతికినటువంటి తీరు దేవునికి నచ్చి దావీదు యొక్క ప్రజలను కూడా ఇందాక మనం విన్నారు కదా, దావీదును కాపాడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళినా దావీదుకు తోడుగా ఉన్నాడు. అలాగనే దావీదు బ్రతికినటువంటి తీరు దేవునికి నచ్చిందట. దావీదు బ్రతికిన తీరు దేవునికి నచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదునే కాదు, దావీదు యొక్క ప్రజలను కూడా దేవుడు కాపాడుతున్నట్టు చూడండి. ఆ వచనాన్ని చూడండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. దావీదును మాత్రమే కాదు, దావీదు యొక్క ప్రజలను కూడా. దమస్కు వశమునున్న 2వ రాజుల గ్రంథము, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ఇంకా 15 సంవత్సరముల
ఆయుష్షు నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. ఇదిగో ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారని మనం చూడగలిగితే దేవుడు హిజ్కియా రాజుతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారంటే దేవుడు హిజ్కియా రాజు గారితో మాట్లాడుతున్నాడు. ఎవరిని బట్టి అంటే దావీదును బట్టి. ఎవరిని బట్టి అంటే దావీదును బట్టి. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ కాలము నీకు ఇచ్చేదను. హిజ్కియా రాజుకు మరణము సంభవిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఇంకా 15 సంవత్సరములు నీకు ఆయుష్ కాలము నిచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతులను పడకుండా నేను నిన్ను విడిపించెదను, కాపాడతాను అంటున్నాను. ఎవరిని బట్టట? ఎవరిని బట్టి? దావీదు గారిని బట్టి. దావీదు గారిని ఒక్కరికే దేవుడు కాపరిగా లేడు. ఇదిగో దావీదు బ్రతికిన ఆయన బ్రతుకు విధానమును బట్టి దేవునికి నచ్చి దావీదును కాకుండా దావీదు యొక్క ప్రజలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు, తోడుగా ఉన్నాడు దావీదు గారి యొక్క ప్రజలకు కూడా. మరి అలా కాపాడడానికి దావీదు ఎలా బ్రతకడో మనకు తెలియాలా, అంతే కదా? దావీదును దేవుడు ప్రతి స్థలంలో కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు కాపాడుతున్నాడు, తోడుగా ఉన్నాడు. దావీదుకు కాకుండా దావీదు యొక్క ప్రజలను కూడా దేవుడు కాపాడుతున్నాడు. అంటే ముందుగా దావీదు ఎలా బ్రతికాడో మనకు తెలియాలా, అంతే కదండి? ఊరికనే కాపాడుతాడా దేవుడు? ఎవరిని పడితే వారిని కాపాడుతాడా? ఎవరిని పడితే వారికి తోడుగా ఉంటాడా? దావీదు ఎలా బ్రతికాడని మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. దావీదు ఎలా బ్రతికాడో దేవుడు రాయిస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఏమంటే సాక్షాత్తు దేవుడు పలుకుతున్నటువంటి మాటలు మనం చూడగలిగితే దావీదు గారిని గురించి ఆయన అంటున్నాడు యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. దేవుడు ఎవరిని కనుగొన్నాడట? యెషయా కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, నేను చూశాను. ఇదిగో నేను చూసినప్పుడు, నేను వెతుకుతున్నప్పుడు మరి యెషయా కుమారుడైన దావీదు నాకు కనపన్నాడు, ఆయన నేను కనుగొంటిని. మరి దేవుడు నిన్ను నన్ను చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని కనుగొనగలుగుతున్నాడా? మనల్ని కనుగొనగలుగుతున్నాడు దేవుడు. ఇదిగో దావీదును కనుగొన్నాడట. దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎవని ఇష్టానుసారుడ మనుషుడు అంటే ఇదిగో దేవుని ఇష్టానుసారుడైన మనుషుడట. దావీదు గారు తన ఇష్టాన్ని నెరవేర్చుకోడు, తన కోరికలను నెరవేర్చుకోడు. దావీదు గారు ఎవరి ఇష్టాలను నెరవేరుస్తున్నాడట? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నట. అందుకనే దేవుడు అంటున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా. దావీదు గారు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవట్లేదట, తన ఉద్దేశాలను తీర్చుకోవట్లేదట. ఎవరి ఉద్దేశాలను నెరవేరుస్తున్నాడంటే దేవుని ఉద్దేశాలను ఆయన నెరవేరుస్తున్నాడు, జరిగిస్తున్నాడు. అతన్ని గూర్చి ఇదిగో సాక్ష్యం ఇచ్చుచున్నాను. దావీదును దేవుడు ఎందుకు కాపాడాలనుకున్నాడంటే ఇదిగో దేవునికి ఇష్టమైన వాడు గనక, ప్రియుడైన వాడు గనక తన ఉద్దేశాలన్నీ కూడా ఇదిగో ఎరిగిన వాడుగా, నెరవేరుస్తున్నటువంటి వాడుగా
ఎవరు ఉన్నారట? దావీదు గారు ఉన్నారు. అందుకనే దావీదు గారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి విషయంలో కూడా, ప్రతి స్థలములో కూడా, ఇదిగో ఎక్కడికి వెళ్ళినను, ఏం చేస్తున్నాను, దేవుడు మరి దావీదు గారికి కాపరిగా ఉన్నాడట. దావీదు గారికి కాపరిగా, తోడుగా ఉండి ఆయనను కాపాడుతున్నాడు. అలాగనే మనం చూడగలిగితే దేవుడు ఇంకెవరిని కాపాడుతాడు, ఎలాంటి వారిని దేవుడు కాపాడుతాడని చూడగలిగితే, ఎలాంటి వారికి దేవుడు కాపరిగా ఉంటాడు, ఎలాంటి వారిని దేవుడు కాపాడుతాడు అని మనం చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ఒకసారి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను. యెహోవా ఎవరికి కాపరి అంటే, మరి యెహోవా ఎవరికి కాపరి అంటే, ఇదిగో దేవుడు చెప్పినట్లుగా ఎవరైతే బ్రతుకుతారో వారికి కాపరేట. మరియు ఆయన పూర్వకాలం ముందు ఉన్నటువంటి లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు, దేవుడు అంటున్నాడు, నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని ఆయన కాపాడాడు. నోవాహు గారు ఏం చేస్తున్నారంటే, మరి కష్టపడి ఓడను కడుతున్నాడు, అలాగనే కష్టపడి దేవుని మాటలను ప్రకటిస్తున్నాడు. అంతే కదండి, కష్టపడి నోవాహు గారు ఓడను కడుతున్నాడు, అలాగనే కష్టపడి నీతిని, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అలాంటి వారిని కాపాడకపోతే దేవుడు ఎలాంటి వారిని కాపాడతాడు? అవును, అలాగా దేవుని పనిలో ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే తన కష్టాన్ని ఇస్తున్నారో, ఎవరైతే శ్రమ పడుతున్నారో అలాంటి వారిని దేవుడు మరి కాపాడుతాడు. అలాగునే యెహోవా ఎవరికి కాపరిగా ఉన్నాడంటే, యెహోవా నోవాహు గారికి కాపరిగా ఉన్నాడు. మొదటిగా చూస్తే దావీదు గారికి కాపరిగా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే నోవాహు గారికి కాపరిగా ఉన్నాడు. నోవాహు గారికి ఎందుకు కాపరిగా ఉన్నాడు దేవుడు అని చూడగలిగితే, ఇదిగో నీతిని ప్రకటిస్తున్నాడు. లోకంలో అందరూ భక్తిహీనులుగా అందరూ కూడా, ఎవరు కూడా దేవుని మాటకు లోబడకుండా ఉన్నప్పుడు, దేవుని పిలుపుకు లోబడినప్పుడు నోవాహు గారు ఒక్కరు ఏం చేస్తున్నాడంటే, ఆయన మాటకు లోబడి కష్టపడి ఓడను కడుతున్నాడు, కష్టపడి నీతిని ప్రకటిస్తున్నాడు గనక దేవుడు నోవాహు గారికి కాపరిగా ఉన్నాడట, నోవాహు గారిని కాపాడుతున్నాడు. అలాగనే మనం చూడగలిగితే మరి ఒక సందర్భాన్ని చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము ప్రారంభ వచనం. యెహోవా ఈ తరము వారిలో, ఇక్కడ దేవుడు పలుకుతున్నాడు ఈ మాట, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇదిగో నోవాహు బ్రతుకుతున్నటువంటి తరంలో దేవుడు చూశాడట. దేవుడు భూమి మీదకి తొంగి చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావయ్యా, ఎవ్వరు లేరు. ఇదిగో ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎవరు నీతిమంతులుగా ఉన్నారని మనం చూడగలిగితే, మరి నోవాహు గారు నీతిమంతుడుగా ఉన్నాడు గనక దేవుడు యెహోవా ఆయనకు కాపరిగా, తోడుగా ఉండి నోవాహు గారిని కాపాడుతున్నాడు. అలాగునే మనం చూడగలిగితే దేవుని ఇష్టానుసారంగా
ఒకనాడు దావీదు బ్రతుకుతుంటే దావీదును కాపాడాడు. అలాగునే మనం చూడగలిగితే నీతిగా బ్రతికి నీతిని ప్రకటించినటువంటి నోవాహు గారిని మరి తన కుటుంబాన్ని కాపాడాడు. 7 నోవాహు గారు, తన భార్య, తన కుమారులు, తన కోడన్లు 7 కూడా దేవుడు కాపాడాడు. అలాగే మనం చూడగలిగితే దేవుని పనిలో మనం ఉంటే మన పనిలో ఎవరుంటారు? దేవుని పనిలో మనం ఉన్నామనుకోండి, మన పనిలో దేవుడు ఉంటాడు. ఈ సంగతి తెలియక చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే, ఈ సంగతి తెలియక చాలామంది కూడా ఇదిగో తమ శక్తి మీద ఆధారపడుతుంటారు. ఇదిగో దేవుడు పనిలో నేనుంటే నా పనిలో దేవుడు ఉంటాడు, దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నన్ను కాపాడతాడని మరి ప్రజలు ఎరుగక ఏం చేస్తారంటే వారి యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడుతుంటారు కొంతమంది. ఇదిగో నా కుటుంబాన్ని నేనే కాపాడుకుంటాను, నా పిల్లలను నేనే పోషించుకుంటాను, నేనే కాపాడుకుంటానని వారి యొక్క శక్తి మీద వారందరూ కూడా ఆధారపడుతుంటారు. ఇదిగో అలాగనే మనం చూడగలిగితే ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. దేవుడు ఇంకెవరికి తోడుగా ఉంటాడు, ఇంకెవరిని దేవుడు కాపాడతాడని మనం చూడగలిగితే ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనంలో అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేసేటప్పుడు ఆ పట్టణాల మీద దేవుని కోపము మరి రగులుకుంటున్నప్పుడు మరి అబ్రహాము గారు దేవుని కోపాన్ని చల్లార్చడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే నీతిమంతులను చూపిస్తున్నాడు. దేవుడు నీతిమంతులకు మరి కాపాడుతాడు కదా, నీతిమంతులకు తోడుగా ఉంటాడు కనుక ఇదిగో ఆ పట్టణమును దేవుడు మరి నాశనము చేయకుండా అబ్రహాము గారు ఏం చేస్తున్నారంటే దేవునికి నీతిమంతులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పట్టణాలను కాపాడుతాడేమో అని అబ్రహాము గారు ఏం చేస్తున్నాడంటే నీతిమంతులను జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా అన్నాడు, దేవా ఇదిగో ఈ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్నారనుకోండి, ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా నాశనం చేయకుండా అని అబ్రహాము గారు దేవునితో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడేమన్నాడు, సరే అబ్రహామా నువ్వు చెప్పినట్లే ఇదిగో ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నారనుకోండి, ఇదిగో ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను, ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను అన్నప్పుడు అబ్రహాం గారికి మళ్ళీ డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? ఒకవేళ 5 మంది తగ్గుంటారేమో కనుక దేవా ఇదిగో 45 మంది ఉంటే కాపాడుతావా అని అడిగాడు. దేవుడు అంటున్నాడు మరలా, సరే అబ్రహామా 5 మంది తగ్గిన కానీ 45 మంది ఉండగానే నేను కాపాడుతాను అన్నాడు. మరలా అబ్రహాం గారికి డౌట్ వచ్చింది, 45 మంది కూడా ఉన్నారో లేదో అని మరలా దేవునితో తెగించి ఇదిగో దేవా 30 మంది ఉంటే కాపాడుతావా, నీతిమంతులు 30 మంది ఉన్నారనుకో ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా అడిగినప్పుడు దేవుడు మరలా అంటున్నాడు, ఇదిగో అబ్రహామా 30 మంది ఉండగా నేను కాపాడుతానయ్యా, 30 మంది ఉన్నా కానీ నేను కాపాడుతాను అన్నాడు. మరలా అబ్రహాం డౌట్ వచ్చి మరలా అడుగుతున్నాడు, దేవా 20 మంది ఉంటే కాపాడుతావా, 20 మంది ఉంటే ఈ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతావా, వారికి తోడుగా ఉంటావా అంటే సరే అబ్రహామా 20 మంది ఉండగా నేను కాపాడుతానన్నాడు. చివరిగా అబ్రహాం గారికి మరలా డౌట్ వచ్చింది, అసలుకు ఉన్నారో లేదో ఆ పట్టణంలో అని. చివరిగా 10 మంది దేవా ఈ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా అన్నాడు. దేవుడు మరలా సరే అబ్రహామా 10 మంది నీతిమంతులు ఉంటే నేను కాపాడుతాను అని చెప్పాడు. అవునండి, ఎంత నుంచి ఎంతకు వచ్చింది? 50 మంది నుంచి 10 మందికి వచ్చింది. పోనీ 10 మంది అన్న ఉన్నారా? లేరు. ఒకే ఒక్కడు ఓన్లీ లోతు. ఎవరు? లోతు గారు ఒక్కరే ఉన్నారు నీతిమంతుడు. కనుకనే ఇదిగో
లోతు యొక్క కుటుంబాన్ని సైడ్ చేసేసాడు. దేవుడు లోతు గారి యొక్క కుటుంబాన్ని మాత్రం కాపాడి ఆ పట్టణాలన్నిటిని కూడా, సొదొమ గొమొర్రా పట్టణాలన్నిటిని కూడా దేవుడు నాశనం చేసేసాడు. ఏమండి, ఎవరైతే నీతిమంతులుగా ఉండి దేవుని మాటలు ప్రకటిస్తూ దేవుని మాటకు లోబడి ఎవరైతే ఉంటారో, ఇదిగో వారికి దేవుడు కాపరిగా ఉంటాడు, వారిని దేవుడు కాపాడుతాడు. ఎవరిని పడితే వారిని కాపాడు, ఎవరు పడితే వారికి కాపరిగా ఉండడు. ఇక్కడ చూడగలిగితే ఇదిగో మరి లోతు యొక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఎందుకు రక్షించబడింది అంటే లోతు నీతిమంతుడు గనక దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు, ఆ కుటుంబానికి కాపరిగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, రక్షించాడు. అలాగనే మనం చూడగలిగితే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పగా. చాలండి. ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే ఈ మాటను దేవుడు యాకోబు గారితో మాట్లాడుతున్నాడు. దేవుడు యాకోబు గారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే యాకోబు గారు అన్నలకు భయపడి ఎక్కడికి పారిపోతున్నాడు? తన మామ లాబాను. ఎక్కడికి పారిపోతున్నా అంటే ఇదిగో బెర్షెబా నుండి హారాను వైపునకు పారిపోతున్నాడు. అన్నకు భయపడి పారిపోతుంటే, అన్నకు భయపడి మరి హారాను వైపుకు వెళుతుంటే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు గారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను నీకు తోడయ్యుండి, యాకోబు నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఇదిగో ఈ దేశానికి నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరే వరకు నిన్ను విడవనని చెప్పగా. దేవుడు ఎవరికి కాపరిగా ఉన్నారు ఇక్కడ? యెహోవా ఎవరికి కాపరిగా ఉన్నాడు? యాకోబు గారికి కాపరిగా ఉన్నాడు. యాకోబు గారికి దేవుడు ఎందుకు కాపరిగా ఉన్నాడు? యాకోబు గారికి దేవుడు ఎందుకు కాపరిగా ఉన్నాడు అంటే క్రైస్తవ ప్రపంచమంతా కూడా యాకోబును ఏమని చెప్తుంది? ఇశ్రాయేల్. క్రైస్తవ ప్రపంచమంతా కూడా యాకోబు గారిని ఏమని చెప్తుందంటే మోసగాడు అని చెప్తుంది. మోసగాళ్లకు దేవుడు తోడుగా ఉంటాడా? ఎక్కడేనమ్మా ఉంటాడా? అబద్ధికుడు అంటున్నాడు కదా, అబద్ధికులకు దేవుడు తోడుగా ఉంటాడా? ఇదిగో నేను మోసగాని దేవుణ్ణి, నేను అబద్ధికుని దేవుణ్ణి అని దేవుడు చెప్పుకుంటాడా? వాడు ఏమాత్రం కూడా చెప్పుకోడు. చూడగలిగితే యాకోబు గారికి దేవుడు ఎందుకు తోడుగా ఉంటాను, ఎందుకు కాపాడుతాను? ఇదిగో నీ వెళ్ళు ప్రతి స్థలంలో కూడా ఇదిగో నీకు కూడా తోడుగా ఉంటాను, నిన్ను మరలా ఈ దేశానికి మరలా రప్పిస్తానని దేవుడు ఎందుకు చెబుతున్నాడు? ఎందుకు యాకోబు గారికి దేవుడు తోడుగా ఉన్నాడని మనం చూడగలిగితే యాకోబు ఆశీర్వాదం యొక్క విలువ తెలిసినవాడు. తెలుసా? యాకోబు గారికి దేవుడు ఎందుకు కాపరిగా ఉండాలనుకున్నాడు, ఎందుకు కాపాడాలనుకున్నాడు, ఎందుకు కాపరిగా ఉన్నాడంటే ఆశీర్వాదము విలువ తెలిసినవాడు యాకోబు గారు. అందుకని ఆయన ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని దొంగిలించాడా? ఏం చేశాడు? కొనుక్కున్నాడు. దేన్ని పెట్టి కొనుక్కున్నాడు? చిక్కుడుకాయ. కానీ ఆహారాన్ని పెట్టి కొనుక్కున్నాడు. ఆహారాన్ని బట్టి చిక్కుడుకాయ కూరను బట్టి యాకోబు గారు ఏం చేశారంటే మరి ఆశీర్వాదాన్ని కొనుక్కున్నాడు. ఆశీర్వాదం యొక్క విలువ తెలిసిన వాడు యాకోబు. ఏశావు ఆశీర్వాదము విలువ తెలియనివాడు గనకనే ఇదిగో ఆహారం కోసము తన జ్యేష్ఠత్వాన్ని, దేవుడిచ్చే దీవెనను, ఆశీర్వాదాన్ని ఏశావు పోగొట్టుకొని దాన్ని సంపాదించడానికి ఏం చేస్తున్నాడట?
ఏం చేస్తున్నాడట? ఏడుస్తున్నాడట, వెతుకుతున్నాడంట. ఎంత వెతికినను అది అతనికి దొరకలేదు. యాకోబు గారికి దేవుడు మరి ఎందుకు కాపరిగా ఉన్నాడు, ఎందుకు కాపాడుతున్నాడని మనం చూడగలిగితే, ఇదిగో ఆశీర్వాదం యొక్క విలువ తెలిసినవాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలిసినవాడు యాకోబు. అలాగనే మనం చూడగలిగితే యాకోబు గారు కూడా ఎవరికి కాపరి? యాకోబు గారు ఎవరికి కాపరి? శూల కాపరి. ఆయన కూడా లేదండి, గొర్రెలకు కాపరి. యాకోబు గారు కూడా గొర్రెలకు మంచి కాపరి. యాకోబు గారు కూడా ఆయన ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడంటే ప్రేమించిన ఆమె కోసం 14 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. ఏం చేశాడు? ప్రేమించిన ఆమె కోసము 14 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. ఇదిగో గొర్రెలకు యాకోబు కాపరైతే యాకోబుకు ఎవరికి కాపరిగా ఉన్నాడు? యెహోవా కాపరి ఉన్నాడు. దేవుడు కాపరిగా ఉన్నాడు యాకోబుకు కూడా. యాకోబు గొర్రెలకు మంచి కాపరి ఆయన కూడా. మరి యాకోబు గారికి ఎవరు కాపరిగా ఉన్నాడంటే, ఇదిగో దేవుడు కాపరిగా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు యాకోబు గారిని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. యాకోబు గారికి కూడా దేవుడు కాపరి. అలాగనే మనం చూడగలిగితే మరి ఒక సందర్భం, యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట ఉండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. ఇక్కడ చూడగలిగితే దేవుడు ఏం చేశాడట? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగినటువంటి సమస్తమునకు కంచె వేసితివి. ఎవరు కంచె వేశారట? దేవుడు కంచె వేశాడు. కంచె ఎందుకు వేస్తారు? కంచె ఎందుకు వేస్తారు? కాపాడడానికి కంచె వేస్తాం మనం. అలాగనే దేవుడు కూడా యోబు గారికట, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అలాగనే అతనికి కలిగినటువంటి సమస్తమునకును అతనికి కంచె వేశాడు, అతని ఇంటి వారికి కంచె వేశాడు, అతని పని వారికి కంచె వేశాడు, అతనికి కలిగినటువంటి మరి పశువులకు అతని సంపదంతని కూడా దేవుడు ఏం చేశాడంటే కంచె వేశాడు, కాపాడుతున్నాడు. నీవు అతనికిని అతని ఇంటి వారికి కంచె వేసితివి కదా. నీవు అతని చేతిని పదిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. చూడగలిగితే 8వ వచనాన్ని చదవండి. 8వ వచనాన్ని చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. దేవుడు అంటున్నాడు. చూడగలిగితే సాతాను అంటుంది, ఇదిగో దేవా, నీవు యోబుకు కంచె వేశావు, యోబు ఇంటి వారికి కంచె వేశావు, యోబుకు కలిగినటువంటి సమస్తానికి నువ్వు మరి కంచె వేశావు, కాపాడుతున్నావు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేడు అని. ఎందుకు యోబు గారికి, యోబు కుటుంబానికి, యోబు కలిగినటువంటి సమస్తానికి దేవుడు కంచె వేశాడని చూడగలిగితే, ఎందుకు కంచె వేశాడు, ఎందుకు కాపాడుతున్నాడు, ఎందుకు తోడుగా ఉన్నాడని మనం చూడగలిగితే, ఎందుకు ఉన్నాడట? యోబు ఎలా ఉన్నాడట? యోబు యథార్థవంతుడు. ఎలా ఉన్నాడట? యోబు యథార్థవంతుడు, ఉన్నది ఉన్నట్లుగా ప్రవర్తించేవాడు యథార్థవంతుడు. అలాగునే న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు లేడు.
అందుకనే నేను యోబు గారికి, యోబు గారి కుటుంబానికి, యోబు కలిగినటువంటి సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు, కంచె వేశాడు, కాపాడుతున్నాడు, తోడుగా ఉన్నాడు దేవుడు. దేవుడు యోబు గారికి ఊరికనే కాపాడతలేడు. ఏమని యోబు గారిని ఊరికనే కాపాడుతున్నాడా దేవుడు? ఎందుకు కాపాడుతున్నాడంటే అతడు ఇదిగో యథార్థవంతునిగా ఉన్నాడు, అలాగనే న్యాయవంతునిగా ఉన్నాడు, అలాగనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు, విడిచిపెట్టాడు. కనుకనే దేవుడు యోబు గారిని కాపాడుతున్నాడు. యోబు గారికి కూడా ఎవరు? యోబు గారికి కూడా కాపరి ఎవరు? యెహోవాయే కాపరి, దేవుడే కాపరి యోబు గారికి కూడా. అలాగనే మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. దేవుడు ఇంకా ఎలాంటి వారిని కాపాడతాడు, ఎవరికి తోడుగా ఉంటాడో చెప్తున్నాడు అక్కడ. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. దేవుడు యెహోవా ఎవరిని కాపాడతాడట, ఎవరికి తోడుగా ఉంటాడట ఆయన తెలియజేస్తున్నాడు. ఇదిగో నన్ను ప్రేమించు వారికి. ఎవరినట? మనల్ని మనం ప్రేమించుకుంటే కాదు, ఎవరిని ప్రేమించాలట? దేవుణ్ణి ప్రేమించాలి. ఇదిగో నన్ను ప్రేమించు వారందరినీ నేను కాపాడుదును. దేవుడు తెలియజేసినటువంటి మాట ఏంటంటే ఇదిగో ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి మరి తెలుసా? పోనీ ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన చెప్పిన మాటను వినడం, ఆయన చెప్పిన పనిని చేయడం, అది దేవుణ్ణి ప్రేమించడం. ఆయన అంటున్నాడు యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కూడా కాపాడును. దేవుడు ఎవరిని కాపాడుతాడు? దేవుడు ఎవరిని మరి ప్రేమిస్తాడంటే దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన మాటను ఎవరైతే వింటారో, ఆయన చెప్పిన పనిని ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా దేవుడు ఇదిగో కాపరిగా ఉంటానని తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నామా? మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా? ఎవరిని ప్రేమిస్తున్నారు? లేకపోతే మనం ఎవరిని ప్రేమిస్తామంటే ఇదిగో మన పిల్లలను ప్రేమిస్తాం, మన బంధువులను ప్రేమిస్తాము, మన స్నేహితులను ప్రేమిస్తాము, అలాగనే మనం సంపాదించినటువంటి సంపదను కూడా మనం ప్రేమిస్తాము. అడే మనము వీరిని ప్రేమిస్తాము కానీ దేవుని ప్రేమిస్తామా? దేవుని ప్రేమిస్తామా? ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో నన్ను ప్రేమించే వారందరినీ నేను కాపాడుదును. దేవుడు ఎవరికి కాపరిగా ఉంటాడు, ఎవరిని కాపాడతాడంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని నేను కాపాడుతాను అని తెలియజేస్తున్నాడు దేవుడు. అలాగే నేను చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని చూడండి. ఇలాగ మనము మన పిల్లలను ప్రేమిస్తున్నాము, మన బంధువులను ప్రేమిస్తున్నాము, మన స్నేహితులను ప్రేమిస్తున్నాము, మన సంపదను ప్రేమిస్తున్నాము కదా. దేవుడు ఏం చెప్పాడు? తండ్రినైనను ఇలాగ ప్రేమిస్తున్న వారిని గురించి దేవుడు ఒక మాట రాయించాడు అక్కడ. తండ్రినైనను మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రి అయినను తల్లి అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుని అయినను కుమార్తె అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ ఈ వచనాన్ని చదివినప్పుడు చాలామంది కూడా దేవుడు మరి పక్షపాతిగా, స్వార్థపరుడుగా కొందరు ఆలోచన చేస్తారు ఈ వచనాన్ని చదివినప్పుడు. అంతే కదండి?
వచనాన్ని దాని యొక్క అర్థం తెలియనప్పుడు అపార్థం చేసుకుంటారు. అందుకనే దేవుడు అన్నాడు, ఇదిగో స్థిరము లేని వారు, అస్థిరులు, విద్యావిహీనులు ఏం చేస్తారట, వాక్యాన్ని తమ స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుంటారంట. ఈ వాక్యాన్ని చదివినప్పుడు చాలామంది కూడా అపార్థం చేసుకున్నారు. ఏంటి దేవుడు ఇలా చెబుతున్నాడు, ఇదిగో నాకంటే తల్లి అయినను తండ్రి అయినను ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అయితే తల్లిదండ్రులను ప్రేమించకూడదా? అమ్మ పిల్లలను శబ్దంగా పెట్టండి. తల్లిదండ్రులను ప్రేమించకూడదా? ప్రేమించాలా? ప్రేమించాలి. ప్రేమించవద్దని దేవుడు చెప్పట్లేదు. తల్లిదండ్రులను ప్రేమించాలి, కానీ నాకంటే ఎక్కువగా ఇదిగో తండ్రి అయినను తల్లి అయినను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అలాగనే కుమార్ని అయినను కుమార్తెను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకు నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు అన్నాడంటే, ఇదిగో మనకు జన్మనిచ్చి ఆయుష్ కాలాన్ని ఇచ్చి దేవుడు మనల్ని పోషిస్తున్నాడు గనక ఆయన అంటున్నాడు, నాకంటే నువ్వు ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా మనము ఎవరిని ప్రేమించకూడదు. చూడగలిగితే తల్లిదండ్రులు ఏదైనా మనకు ఏమండి మరణస్థితిలో మనం ఉన్నప్పుడు, మనకు ఏదైనా రోగము సంభవించినప్పుడు, మరి తల్లిదండ్రులు ఏమైనా సమాజంలో మనం చూస్తే, ఇదిగోమ్మా నీ కుమారుడు చనిపోతాడట, నీ కుమార్తె చనిపోతుందట, ఇదిగో వారికి నీ అవయవాల్లో ఒక అవయవం దానం చేయాలి అడిగారనుకోండి, ఏ తల్లైనా ఇస్తుందా? వెంటనే ఇస్తారా? ఎవరైనా వెంటనే ఇస్తారా? తల్లిదండ్రులు ఏమండి ఇవ్వరు. నేను చనిపోతానేమో అని భయం వచ్చేస్తుంది. ఎవరు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయరు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించకూడదు. అలాగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకంటే దేవుడు మనకు మరి ఆయుష్ కాలాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ లోకంలో మనల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టి ఇంతవరకు దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు గనక దేవుని కంటే ఎక్కువగా మనము ఎవరిని ప్రేమించకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి మనము మరణించే సమయంలో మన తల్లిదండ్రులు కానీ, మన బంధువులు కానీ, మన ఆస్తి కానీ ఏదైనా మనల్ని కాపాడుతుందా? ఏది కూడా మనల్ని కాపాడదు. మనల్ని కాపాడేది ఒకే ఒక్కరు ఎవరంటే అది దేవుడు మాత్రమే. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని కూడా ప్రేమించకూడదు అని చెప్తున్నాడు. చూడండి, అలాగనే చూడగలిగితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనములు చూడండి. అలాగా ప్రేమించే వారిని గురించి దేవుడు ఒక మాట రాయిస్తున్నాడు ఇక్కడ. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. చాలా మందిని మనం చూస్తే అందరూ కూడా ఈ మాట చెప్తుంటారు. ఏమంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తుంటారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతూ తన సహోదరుని ద్వేషించిన ఎడల, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు బాగానే ఉంది, సహోదరుని ఏం చేయకూడదట? ద్వేషించిన ఎడల సహోదరుని నువ్వు ద్వేషించకూడదు. అతని మీద మరి ఏది కూడా పెట్టుకోకూడదు. ఏ కక్ష కానీ, ఏ కలహము కానీ ఏది కూడా నువ్వు అతని మీద పెట్టుకోకూడదు. ఎవడైనా దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. ఎవరట? దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పి ఇదిగో నీ ఎదుటి వారిని, మీ ఇరుగు పొరుగు వారిని, మీ సహోదరులను మీరు ద్వేషించారనుకోండి, వారిని ప్రేమించట్లేదనుకోండి, అప్పుడు మీరు అబద్ధికులు అని చెప్తున్నాడు దేవుడు. అబద్ధికులకు పరలోకం ఉంటుందా? అబద్ధికులకు పరలోకం ఉండదు. దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. అందుకనే
మరి మీరు అబద్ధికుడగును, తాను చూచిన సహోదరుని ప్రేమింపనివాడు కానీ చూడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమించును అని చెప్తున్నాడు దేవుడు. అవును, నీ ఎదుట ఉన్నటువంటి నీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఒక సహోదరి కానీ సహోదరుడు కానీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేని నీవు, నీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి నీ సహోదరులను సహోదరులను ప్రేమించలేని నీవు నీకు కంటికి కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే నమ్మాలా మిమ్మలను ఏమండి? నమ్మలేం. అదంతా కూడా ఒట్టిదే, అబద్ధమేదంతా కూడా. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడు అని చెప్తున్నాడు. ఇదిగో, తాను చూస్తున్నటువంటి సహోదరుని ప్రేమించకుండా చూడని దేవుని ఎలాగ ప్రేమిస్తాడు అంటూ దేవుణ్ణి ప్రేమించువాడు. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట రాయించాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. ఇదిగో, ఎవరైతే దేవుని ప్రేమిస్తాడో వాడు సహోదరుని ప్రేమిస్తాడు. సహోదరుని ఎవడైతే ప్రేమిస్తాడో వాడు దేవుణ్ణి కూడా ప్రేమిస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఏమని పొంది ఉన్నాము? ఏం చెప్పాడు ఆయన? ఏ ఆజ్ఞను మనం పొంది ఉన్నాము? సహోదరుని నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించుడి అని ఆజ్ఞను ఆయన వద్ద నుండి మనము పొంది ఉన్నాము. అలాగనే మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడయుండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. మరి ఈ సందర్భాన్ని, ఈ మాటను మనం చూడగలిగితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఎవరి గురించి చెప్తున్నాడమ్మా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతనిని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఇదిగో, చెరసాలలోనికి వెళ్ళిపోయిన తర్వాత విడిపించి గొప్పగైన వ్యక్తి ఎవరు? యోసేపు గారిని. దేవుడి మాటలు ఎవరి గురించి తెలియజేస్తున్నాడంటే, ఇదిగో యోసేపు గారిని గురించి చెప్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో అతనికి తోడై ఉండి అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. ఇక్కడ మనం చూడగలిగితే యోసేపు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? యోసేపు గారు చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. చెరసాలలోనికి వెళ్ళిపోయినప్పుడు యోసేపు గారికి ఎవరు తోడుగా ఉన్నారు? ఎవరు కాపరిగా ఉన్నాడు? ఎవరు యోసేపు గారిని రక్షించారు? దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు గారికి దేవుడు కాపరిగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఎందుకంటే యోసేపు గారు కూడా మరి యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన దేవుని ఎదుట, ఇదిగో నా దేవుని ఎదుట నేను ఎలాగూ పాపం చేయగలనని
పాపానికి దూరంగా పారిపోయిన వ్యక్తి, పాపానికి దూరంగా పారిపోయినటువంటి వ్యక్తి యోసేపు గనక దేవుడు యోసేపు గారికి కూడా కాపరిగా ఉన్నాడట. యోసేపు గారికి కూడా కాపరిగా ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాడు. మరి యోసేపు గారికి కూడా దేవుడు కాపరిగా ఉన్నాడు, కాపాడుతున్నాడు. అలాగే మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. ఏమని ప్రారంభము నుండి దేవుడు ఎవరిని కాపాడతాడో, ఎవరికి తోడుగా ఉంటారో మనము ఆలోచించుకుంటూ వచ్చాము. ఇక్కడ కీర్తనల గ్రంథము 31వ అధ్యాయంలో 23వ వచనంలో దేవుడు అంటున్నాడు, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవుడు ఎవరికి కాపరిగా ఉంటాడట? ఎవరిని కాపాడతాడట? విశ్వాసులను. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో, విశ్వాసం అంటే నమ్మడం. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో అలాంటి వారినందరినీ కూడా మరి దేవుడు కాపాడుతాడంట. వారికి కూడా తోడుగా ఉంటాడట, వారికి కూడా తోడుగా ఉంటాడు. అందుకని ఆయన అంటున్నాడు, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కూడా కాపాడుతాడు, విశ్వాసులకు కూడా కాపరిగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. అలాగే మనం చూడగలిగితే ఇదిగో విశ్వాసం అంటే మరి నమ్మకము ఉంచడాన్ని విశ్వాసము అంటారు. అలాగే మనం చూడగలిగితే చాలామంది ఇదిగో మేము విశ్వాసం అని చెప్పుకుంటుంటారు. చాలామంది కూడా మేము దేవుణ్ణి నమ్మాము, నేను విశ్వాసం అని చెప్పుకుంటారు. కానీ దేవుని కోసం ఏ పని చేయరు, పేరుకు మాత్రమే విశ్వాసులు. అందరు కూడా పేరుకు మాత్రమే విశ్వాసులు. కానీ దేవుని కోసము ఏం చేస్తున్నాం మనం? దేవుని కోసం మనం ఏం చేస్తున్నాము? ఒక విశ్వాసిగా, దేవుని ఎరిగిన వానిగా, దేవుని నమ్మిన వానిగా దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? దేవుడిచ్చినటువంటి పనిని చేస్తున్నామా? దేవుని కోసం నీ కష్టాన్ని ఇస్తున్నావా? దేవుని కోసం నీ సమయాన్ని ఇస్తున్నావా? ఊరికి నేను విశ్వాసం అని చెప్పుకుంటున్నావా? అంటే చాలామంది అలాగనే ఉన్నారు, పేరుకు మాత్రమే విశ్వాసం అని చెప్పుకుంటున్నారు. కానీ క్రియలు లేవు. ఏం లేవు? క్రియలు లేవు, పని లేదు, దేవుడిచ్చిన పని లేదు, దేవుని కోసం ఏ పని చేయరు. కానీ ఇదిగో నేను విశ్వాసం అని చెప్పుకుంటుంటారు. అందుకనే చూడండి ఒకసారి, అలాగా చెప్పుకునే వారి విషయాన్ని గురించి, అలా చెప్పుకునే వారందరి గురించి దేవుడు ఒక మాట రాయిస్తున్నాడు. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇక్కడ దేవుడు తెలియజేసినటువంటి మాటను మనం చూడగలిగితే, అలాగా పని లేకుండా, ఏ పని లేకుండా మేము విశ్వాసం అని చెప్పుకుంటున్నారు కదా, అదిగో అలాంటి వారందరి కోసం దేవుడు ఈ మాటను రాయిస్తూ, ఎలాగైతే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమగును. మృతమగును అంటే చనిపోతుంది, దానికి ఎలాంటి చలనం ఉండదు, శవంగా మారిపోతుంది, అది మృతమగును. 24వ వచనాన్ని చదవండి. మనుష్యుడు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగాను నీతిమంతుడగును ఎంచబడునని మీరు దీని వలన
గ్రహించితిరా. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూడగలిగితే, మనుషుడు విశ్వాస మూలముగా కాక, ఏమని ఓన్లీ మేము విశ్వాసమని చెప్పుకుంటే ఎలాంటి ఫలితం లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఒక వ్యక్తిని మంచివాడని ఎలా గుర్తిస్తాం మనం? వాడు నీతిమంతుడని, ఒకడు మంచివాడని ఎలా గుర్తిస్తాం మనం చూడగలిగితే దేని బట్టి గుర్తిస్తాం? అతని పనులను బట్టి, క్రియలను బట్టి, అంతే కదా. వారు నడుచుకునే విధానాన్ని బట్టి, పనులను బట్టి, క్రియలను బట్టి అతడు నీతిమంతునిగా, మంచివానిగా మనం గుర్తిస్తాం. అలాగనే దేవుడు కూడా, ఇదిగో నువ్వు విశ్వాసి అని చెప్పుకుంటున్నావు కదా, విశ్వాసిని గుర్తించాలంటే ఏముండాలంట? క్రియలు. విశ్వాసులకు ఏముండాలి? క్రియలు ఉండాలి. ఇదిగో నువ్వు విశ్వాసుడవా? అలాగైతే నీకు క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా నేను విశ్వాసురాలు అని చెప్పుకుంటే ఫలితం ఏం లేదు. ఏముండాలంటున్నాడు దేవుడు? క్రియలు. ఇదిగో క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనిని గ్రహించితిరా అని రాయిస్తున్నాడు. చూడు అక్కడ, ఇదిగో దీన్ని మీరు గ్రహిస్తున్నారా? దీన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? 25వ వచనం చదవండి. అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. ప్రాణం లేని శరీరం. ఇక్కడ దేవుడు ఒక స్త్రీని చూపిస్తున్నాడు. ఎవరా స్త్రీ అట? ఇదిగో అటువలే రాహాబును వేశ్య కూడా. దేవుడు ఇక్కడ రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపినప్పుడు, ఇదిగో క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన గనక కదా. మీకు తెలుసు కదా ఆమె ఎందుకు వేశ్య అయినప్పటికీ ఎందుకు నీతిమంతురాలయ్యింది, ఎందుకు నీతిమంతురాలు జాబితాలో ఆమె చేర్చబడిందంటే, ఇదిగో కేవలం ఆమె నేను విశ్వాసాలని, దేవుని నమ్ముకున్నాను, దేవుని ఎరిగానని చెప్పుకోలేదు. ఏం చేసిందట? ఆమె వేశ్య అయినప్పటికీ కూడా ఇదిగో క్రియల మూలముగా, దేని మూలముగా? క్రియల మూలముగా చేసేటువంటి పనులను బట్టి, క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ఆమె పని చేయడం వలన, క్రియలు జరిగించడం వలన నీతిమంతురాలని ఎంచబడింది. అది మీరు జ్ఞాపకం చేసుకోండి, తెలుసుకోండి. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో. అంటే ప్రాణము లేకపోతే శరీరము మాట్లాడుతుందా? శరీరము కదులుతుందా? శరీరము పనిచేస్తుందా? ప్రాణము లేకపోతే శరీరము మరి చలనం లేని దానిగా పడిపోతుంది. అందుకనే ఆయన అంటూ, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో, ప్రాణము లేని శరీరము ఎలాగ శవంగా పడిపోతుందో, ఎలాగ కదలకుండా మృతముగా ఉంటుందో, అలాగే క్రియలు లేని విశ్వాసము, పనులు లేని విశ్వాసము వ్యర్థము అని చెప్తున్నాడు. ఏమండి, నువ్వు విశ్వాసమని చెప్పుకొని కూడా వ్యర్థమే. నువ్వు విశ్వాసిగా గుర్తించబడాలి, నువ్వు విశ్వాసివి కావాలి అంటే, విశ్వాసి అంటే మొదటిగా మీకేముండాలి? మనకేముండాలి? విశ్వాసులైన వారందరికీ కూడా ఏముండాలి? క్రియలు ఉండాలి, పనులు ఉండాలి. మరి విశ్వాసులుగా మరి మీరందరూ ఏం చేస్తున్నారు? దేవుని పని చేస్తున్నామా? మనం దేవుని పని ఏమైనా చేస్తున్నామా? దేవుని మాటలు ఎవరికైనా మరి ప్రకటింపజేస్తున్నామా? ఒక మీటింగులు పెట్టారా? దేవుని కష్టాన్ని నీకు దేవుని కష్టం, మరి నీ కష్టాన్ని దేవునికి ఇచ్చావా? ఎప్పుడైనా ఇచ్చారండి? ఎవరైనా దేవుని పనిలో పాల్గొన్నారా? ఒక మీటింగ్ పెట్టావా? ఆ మీటింగ్లో దేవుని పని చేసావా? ఏమండి, పని లేకపోతే, క్రియలు లేకపోతే
మనము విశ్వాసులమే కాదు, అసలుకి పేరుకు మాత్రమే విశ్వాసులం. క్రియలేని విశ్వాసము మృతము, వ్యర్థము అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగనే మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, సాధువులను కాపాడువాడు. ఇక్కడ దేవుడు ఎవరిని కాపాడుతాడో, ఎలాంటి వారిని కాపాడుతాడో రాయిస్తున్నాడు చూడండి. సాధువులను. యెహోవా సాధువులను కాపాడువాడు అని. మీకు అందరికి ఒక ప్రశ్న, సాధువులంటే ఎవరు? మీకు అందరికి బాగా తెలుసు, చెప్పండి ఒకసారి. మీకు తెలిసిన చెప్పండి. దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే యెహోవా సాధువులను కాపాడువాడు అంటున్నాడు కదా. మరి సాధువులు అంటే ఎవరు? భార్య పిల్లలు అందరిని విడిచిపెట్టి చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. సాధువులను కాపాడువాడు అంటున్నాడు కదా. సాధువులు అంటే ఎవరని మనం చూడగలిగితే, సాధువులని మీరు ఎవరు అనుకుంటున్నారంటే, ఏమండి, సాధువులని ఎవరిని అనుకుంటున్నారంటే మీరు మరి కాషాయ వస్త్రాలు ధరించుకొని, ఏమండి, కుటుంబము లేకుండా, భార్య పిల్లలు లేకుండా ఉంటారు కదా, వారిని మనం ఏమనుకుంటాము? మీరందరూ ఏమనుకుంటారు? వారిని అనుకుంటారు సాధువులని. అంతేనా? ఇంకేమైనా అనుకుంటారా? సాధువులంటే అలా అర్థమైంది మీకు, అంతేనా? ఇంకేమైనా అర్థమైందా? ఏమండి, అదే అర్థమైంది లోకానికి అంతా కూడా. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహోవా సాధువులను కాపాడువాడు. ఇంతకు సాధువులంటే అర్థం ఏంటని మనం చూడగలిగితే, ఎవరు సాధువులు అంటున్నాడు దేవుడు? ఎలాంటి వారు సాధువులు అంటే, సాధువు అంటే అర్థం ఏంటని మనం చూడగలిగితే, ఇదిగో ఎవరికి హాని చేయని వాడు సాధువు. అంతే కదా. సాధువు అంటే ఎవరని మనం చూడగలిగితే, ఎవరికి హాని చేయని వాడు, ఎవరికి హాని తలపెట్టని వాడిని ఏమంటామంటే సాధువు అంటారు. మనకు కళ్ళకు కనపడేవారు కాదు, వాళ్ళు కూడా ఇతరులకు హాని చేసేవాళ్ళు ఉన్నారు. కానీ సాధువు అంటే ఎవరు, ఎలాంటి వారని మనం చూడగలిగితే, ఎవరికి కూడా హాని తలపెట్టని వాడు, కీడు చేయని వాడు, అలాంటి వారిని సాధువులు అంటాం మనం. అలాంటి వారిని సాధువులు అంటాం. అలాగనే చూడగలిగితే జంతువుల్లో కూడా కొన్ని సాధువు జంతువులు ఉన్నాయా లేదా? జంతువులో కూడా కొన్ని సాధువు జంతువులు ఉన్నాయి. అలాగనే చూడగలిగితే మరి మనము ఆవును ఏమంటాము? సాధువు జంతు అంటాం. అలాగనే గొర్రెను కూడా సాధువు జంతు అంటాం మనం. అంటారా అనరా? ఇవి సాధువు జంతువు అంటే దాన్ని మనము చంపుతున్నా, కొడుతున్నా, హింసిస్తున్నా అవి తిరగబడతాయా? మరలా మనకు హాని చేస్తాయా? అవి చేయవు. దాన్ని కూడా మరి వాటిని, ఆవును కానీ గొర్రెను కానీ వీటిని కూడా మనం ఏమంటామంటే సాధు జంతువులు అని మనం పిలుస్తాము. అంటే హాని చేయని వాటిని, కీడు తలపెట్టని వారిని సాధువు అంటారు. అందుకనే దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో యెహోవా సాధువులను కాపాడువాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. దేవుడు ఎవరికి కాపరిగా ఉంటాడు, ఎవరిని కాపాడుతాడంటే, ఇదిగో ఎవరికి కూడా హాని తలపెట్టకుండా, కీడు చేయకుండా ఎవరైతే ఉంటారో వారికి నేను కాపరిగా ఉంటాను, వారిని నేను కాపాడుతాను అంటున్నాడు దేవుడు. వారిని నేను కాపాడుతాను అంటున్నాడు. అలాగనే మనం చూడగలిగితే దేవుడు ఇంకా ఎవరికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఎవరిని కాపాడుతున్నాడని మనం చూడగలిగితే, మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు కొందరికి కాపరిగా ఉన్నాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు కూడా కొందరిని కాపాడాడు, కొందరికి కాపరిగా ఉన్నాడు, వారిని కూడా రక్షించాడు అగ్నిగుండములో నుండి. ఎవరికి తోడుగా ఉన్నాడంటే, ఇదిగో షడ్రక్, మేషకు, అబద్నిగోలకు కూడా దేవుడు కాపరిగా ఉన్నాడు, కాపాడాడు. అగ్నిగుండంలోనికి వెళ్ళిన కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, కాపాడాడు. అలాగనే మనం చూడగలిగితే దేవుడు దానియేలు గారికి కూడా కాపరిగా ఉన్నాడు. దేవుడు దానియేలు గారికి కూడా
కాపరిగా ఉన్నాడు, ఆయనను కూడా కాపాడుతున్నాడు. అలాగే మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారిని కూడా ఏమని సాధువు జంతువులో మనము ఒకటి ఆవుని చెప్పుకున్నాము, రెండవది గొర్రె అని చెప్పుకున్నాము కదా. యేసుక్రీస్తు వారిని కూడా మరి ఒక సాధువు జంతువుతో పోల్చాడు, చెప్పాడు. దేన్ని పోల్చి చెప్పారు? యేసుక్రీస్తు వారిని కూడా ఏమన్నారు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు వారిని కూడా ఇదిగో గొర్రెతో పోల్చారు. అంటే ఆయన కూడా ఒక సాధువు, ఎవరికి కూడా హాని చేయని వాడు, హాని తలపెట్టని వాడు. ఆయనను చంపుతున్నా, కొరడాలతో కొడుతున్నా, ముఖము పైన ఉమ్మి వేస్తున్నా, దూషిస్తున్నా కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నాడా? ఏమనలేదండి. మౌనంగా ఉన్నాడు, సాధువుగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారిని కూడా ఇదిగో గొర్రెతో పోల్చాడు. అలాగే మనం చూడగలిగితే చివరిగా యేసుక్రీస్తు వారి గురించి సాతాను ఒక మాట వలుకుతున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి సాతాను ఒక మాట అంటున్నాడు. ఏంటి ఆ మాటను మనం చూడగలిగితే లూకాసు వార్త 4వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 9వ వచనం నుండి. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి కిందికి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని నీ 11వ వచనం చదవండమ్మా. నీ పాదము ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. ఇదిగో యేసుక్రీస్తు వారి గురించి సాతాను ఏం మాట్లాడుతున్నాడంటే, పిమ్మట ఆయనను యేసుక్రీస్తును యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయము శిఖరము మీద ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి కిందికి దూకుము, నిన్ను కాపాడుటకు. ఎవరిని? నిన్ను కాపాడుటకు. యేసుక్రీస్తు వారిని కాపాడడానికి, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి ఆయన దూతలకు ఆజ్ఞాపించును. ఇదిగో దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు, నీకు కూడా తోడై ఉంటాడు. దేవుడు నిన్ను కూడా కాపాడుతూ నీకు కూడా తోడై ఉంటాడు. నీవు ఇక్కడి నుండి కిందికి దూకు, నీ పాదములు ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. ఏమండి, సాతాను ఏం చేస్తుందంటే యేసుక్రీస్తుతో వాక్యాన్ని మాట్లాడుతుంది, యేసుక్రీస్తు వారితో వాక్యాన్ని మాట్లాడుతుంది. ఇగో మరి మనకు తెలిసినంత కంటే ఎక్కువగా సాతానుకు వాక్యం బాగా తెలుసు. మనకు తెలిసినది కొంచెమే, ఆవగింజంత కూడా కాదు. సాతానుకు మనకంటే ఎక్కువగా భాగం వాక్యం ఎరిగినవాడు, తెలిసినవాడు. సాతాను ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు, ఇక్కడి నుంచి నువ్వు దూకితే దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు, నిన్ను కూడా కాపాడుతాడు అని సాతాను మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని, ఈ మాటలను వాడు ఎక్కడ ఉన్నాయి మరి యేసుక్రీస్తు వారికి మరి జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఎక్కడున్నాయి ఈ మాటలు? ఎక్కడున్నాయి ఈ మాటలను మనం చూడగలిగితే, ఇదిగో నీవు పైనుండి కిందికి దుక్కుము, ఆయన కూడా నిన్ను కాపాడతాడు, ఆయన దూతలు నీకు మరి నీ పాదములకు రాయి తగలకుండా చేతులతో ఎత్తు పట్టుకుంటారని సాతాను యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలను వాడు ఎక్కడి నుంచి జ్ఞాపకం చేసుకున్నాడు అని చూడగలిగితే, ఎక్కడున్నాయి ఈ మాటలు? ఎక్కడ రాయించారు? అపోస్తుల మరి లూకాసు వార్తలు మాత్రమే రాయబడి ఉందని మనం చూడగలిగితే, మరి యొక్క సందర్భాన్ని చూపిస్తున్నాడు వాడు. అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు. చూడండి ఒకసారి, ఎక్కడున్నాయంటే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11, 12 వచనములు. నీ మార్గము అన్నిటిలో
నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఏమని ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని, ఈ మాటలను సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే అక్కడ లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారికి చెప్తున్నాడు. అని మనకంటే వాక్యం బాగా ఎరిగినవాడు, తెలిసినవాడు సాతాను. ఆయన కూడా నిన్ను ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు కిందికి దిక్కు, నువ్వు దేవుని కుమారుడవైతే యేసుక్రీస్తు వారిని వాడు ఏం చేస్తున్నాడంటే రెచ్చగొడుతున్నాడు. నువ్వు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుంచి కిందికి దిక్కు, ఆయన కూడా నిన్ను కాపాడుతాడు అని. అని సాతాను రెచ్చగొట్టినప్పుడు యేసుక్రీస్తు వారు రెచ్చిపోయాడా? ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు వాడిని. మనమైతే ఒక్క మాట అలాగా అన్నారో లేదు ఎంబడే మనమైతే ఏమండి పైకి పోతాం, మనం రెచ్చిపోతాం మనం కదా. యేసుక్రీస్తు వారిని వాడిని యేసుక్రీస్తు వారు ఇదిగో గద్దిస్తున్నట్లుగా చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారికి కన్నతండ్రి అయిన దేవుడు యెహోవా ఆయన కూడా కాపాడుతున్నాడు. ప్రతి విషయంలో కూడా శరీరధార ఉన్న దినాలలో లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా ఎవరు కాపరి? దేవుడు కాపరి, యెహోవా కాపరి. యేసుక్రీస్తు వారికి కూడా మరి యెహోవా కాపరిగా ఉన్నాడు. అలాగనే మనం చూడగలిగితే, చివరిగా మనం చూడగలిగితే క్రైస్తవులుగా మనము దేవుని పిల్లలుగా ఒక వాహనాన్ని కొన్నామనుకోండి, ఒక వస్తువును కొన్నాము, ఒక వాహనము కొన్నామనుకోండి, ఆ వాహనం మీద తరచుగా ఒక వాక్యాన్ని రాయిస్తుంటారు. కానీ ఒక వాహనం ఏ వాహనం తీసుకున్నా కానీ ఒక వాక్యాన్ని రాయిస్తుంటారు. ఏంటి ఆ వాక్యం మనం చూడగలిగితే తెలుసా అండి? చెప్పండి ఒకసారి. యెహోవా నా కాపరి, ఇంకా నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. అంటే దేవుడు అందరినీ కాపాడతాడా? ఇదిగో నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని వాక్యం రాయిస్తున్నావు కదా, మరి ముందు వెళుతున్న నీకా వెనక వస్తున్నటువంటి ఆయన కాదు? ఎవరిని కాపాడతాడు? నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని రాయించావు. ముందు వెళుతున్న నిన్ను కాపాడతాడా, వెనక వస్తున్నటువంటి ఆయనను కాపాడతాడా? దేవుని ప్రేమించి ఎవరిని కాపాడతాడు? ఎవరికి తోడుగా ఉంటాడు దేవుడు అంటే, ఇదిగో దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వారి కోసం రాయించాడు ఈ అధ్యాయం, ఈ మాటను. కాబట్టి అందరికీ కాదు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుడు చెప్పినట్లు బ్రతుకుతారో వారి కోసం రాయించాడు. కానీ అందరూ కూడా ఏం చేస్తారు? అందరూ ప్రతివారు రాయిస్తారు, నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును అని. ఏమండి, దొంగవాడు కూడా అదే రాయించుకుంటాడు బైక్ మీద. ఏమండి, పాపం చేసేవాడు అదే రాయించుకుంటాడు, త్రాగబోతేవాడే రాయించుకుంటాడు, పాపం చేసే వాళ్ళందరూ కూడా రాయించుకుంటారు. కానీ వారిని అందరినీ కాపాడుతాడు దేవుడు? వారందరికీ తోడుగా ఉంటాడు దేవుడు? ఎలాంటి వారికి తోడుగా ఉంటాడు? ఇదిగో నీతిమంతులకు, ఎవరైతే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తారో, ప్రవర్తిస్తారో, చేస్తారో వారికి కాపరిగా ఉంటాడు దేవుడు, వారిని కాపాడతాడు దేవుడు. చివరిగా మనం చూడగలిగితే చూడండి, చివరిగా కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో, ఎవరైతే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ప్రవర్తిస్తారో, ఇదిగో వారందరికీ సంబంధించినటువంటి అధ్యాయం ఇది. వారికి వర్తించే అధ్యాయం ఇది. ఏంటంటే ఇగో కీర్తన గ్రంథము 21వ అధ్యాయము ప్రారంభ వచనం. కొండల తట్టు
నా కనులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదం త్రొట్టిల్లనియడు. ఆయన నీ పాదమును తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఎలాంటి వారిని కాపాడతాడు దేవుడు? ఎలాంటి వారికి తోడుగా ఉంటాడు? ఎలాంటి వారిని కాపాడతాడంటే, ఇదిగో ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మరి ప్రవర్తిస్తారో, క్రియలలో జరిగిస్తారో అలాంటి వారికి దేవుడు కాపరిగా ఉంటాను. అలాంటి వారిని నేను కాపాడుతాను అంటున్నాడు. అంటే ప్రారంభంలో మనము ఒక దావీదు గారిని చూసుకున్నాము. దావీదు గారికి దేవుడు కాపరిగా ఉన్నాడు. అలాగనే మనం చూడగలిగితే ఎవరిని చూసుకున్నాము? ఒక దావీదు గారిని మనం చూసుకున్నాము. ఒక నోవాహు గారిని మనం చూసుకున్నాము. అలాగనే ఒక యాకోబు గారిని మనం చూసుకున్నాము. అలాగనే మనం చూడగలిగితే ఒక లోతు గారిని మనం చూసుకున్నాము. అలాగనే షడ్రక్ మేషక్ అబద్నిగులను మనం చూసుకున్నాము. అలాగనే యేసుక్రీస్తు వారిని చూసుకున్నాము. అండి, దేవుడు ఎలాంటి వారికి కాపరిగా ఉంటాడు? ఎలాంటి వారిని దేవుడు కాపాడతాడంటే, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో అలాంటి వారందరికీ కూడా దేవుడు కాపరి. అలాంటి వారిని దేవుడు కాపాడతాడు. బాప్తిస్మం పొందినంత మాత్రాన దేవుడు నాకు కాపరి అంటే అందరికీ దేవుడు కాపరి కాదు. అవును, దేవుడు అందరికీ కాపరా, కొందరికీ కాపరా? ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తిస్తారో, నడుస్తారో అలాంటి వారికే దేవుడు కాపరి. అందరికీ కాపరి కాదు. కనుక అలాంటి భక్తుల జాబితాలో ఇదిగో మరి ఈ మాటలు విన్నటువంటి మీరందరూ కూడా, మీకందరికీ కూడా దేవుడు కాపరిగా ఉండాలని, దేవుడు మిమ్మలను కాపాడాలని, మీ కుటుంబాలను కాపాడాలని, అలాగనే మీకు రాకపోకల యందు కూడా దేవుడు మిమ్మలను కాపాడేవారిగా, నీతిమంతులుగా, దేవుని మాటను వినేవారిగా, జరిగించేవారిగా మరి మీరందరూ కూడా మరి ఉంటారని తెలియజేస్తూ, మరి ఇంతవరకు ఓపికగా దేవుని మాటలు విన్నటువంటి మీకందరికీ మరి ఒకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క వందనాలు చెల్లిస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను.